సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు మరొక మంత్రాన్ని తెలియజేస్తున్నాను. కుజదోషంతో బాధపడే వాళ్ళు, కాలసర్పదోషంతో బాధపడే వాళ్ళు, సర్వనాగదోషం ఉన్నవాళ్ళు, ఇవి దోషాలు ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మహస్తంగా అస్త్రంగా పనిచేసే మహత్తరమైన తీక్షణ ద్రష్ట మహాకాల భైరవ మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని ఆదివారం అమావాస్య రోజు చేసే మంత్రం కనుక సాధక ప్రియులందరూ నా ద్వారా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ రోజు ఉపదేశం పొంది 108 సార్లు ఈ మంత్రాన్ని చేసుకుంటే మంత్రం మీద అధికారం రావడం జరుగుతుంది. మంత్ర ప్రభావం అనేది మన మీద పడడం జరుగుతుంది. ఆ తర్వాత రోజుకు 27 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని అనుష్ఠించుతూ కాలభైరవునికి నివేదించే వస్తువులతోని అతనికి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఈ మంత్రాన్ని 27 సార్లు కనుక చేసుకుంటే సకల విధమైన కుజదోషాలు, జాతకంలో ఎలాంటి దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, నాగదోషాలున్నా, ఎటువంటి దోషాలున్నా కూడా పోయి సకల విధమైన శుభాలు కలుగుతాయి. కనుక త్వరలో ఆదివారం అమావాస్య రాబోతున్నది. అలాంటి మంత్రాలని ఎంచుకొని నేను ఇప్పుడు పెడుతున్నాను. మీరందరూ అమావాస్యకు పూర్వమే వచ్చి లేదా ఆ రోజైనా మంత్రాన్ని స్వీకరించి మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 15,116 తీసుకోవడం జరుగుతుంది. ఈ మంత్రంతో పాటు చిన్న యంత్రం కూడా ఉంటుంది. అది ఇస్తాం కాబట్టి విధి విధానాలు మేము తెలియజేస్తాము. కనుక మీరు మానసికంగా, డబ్బు పరంగా, ధనపరంగా, అన్ని పరంగా ఉండి ఉత్సాహకులైన వాళ్ళు రావచ్చును. ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది సత్ఫలితాలు పొందాలని నా అభిలాష. సాధక ప్రియులు ఇదంతా ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఓం హ్రీం హ్రీం హ్రూం శ్రీం క్లీం బ్లూం ప్రోం ఆం హ్రీం క్రోం శ్రీం ఓం నమో భగవతే తీక్షణద్రష్ట మహాకాల భైరవాయ సర్వారిష్ట నివారణాయ సకల భయోచ్చటానాయ అతులిత ఫలైశ్వర్య రుద్రావతారాయ సర్వపాప వినాశాయ రుద్రతేజస్విని అష్టభైరవరూపాయ నాగేంద్ర చర్మధర విషవిభూషణాయ విశ్వరూప విశ్వతోముఖ సర్వతోముఖ మహాకాల భైరవాయ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల మహామృత్యు అపమృత్యు భయం నాశయ నాశయ సర్వ విషభయం నాశమయ శమయ. ఓం నమో భగవతే దుష్టభయంకర తీక్షణద్రష్ట మహాకాల భైరవాయ మమ దేహి మే సకల నాగకుల చెంచుకుల గరుడ కుల మార్జాల కులపాతకం నిపాతాయ నిపాతాయ. ఓం ఓం బ్రహ్మహత్య శివహత్య శ్రీహత్య గోహత్య గురుదోష సర్వదోష మాతృదోష పితృదోషపాతకం నాశయ నాశయ. హ్రీం హూం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని ఆదివారం అమావాస్య నాడు 108 సార్లు కానీ చేసుకుంటే మంత్రం మీద అధికారం వస్తుంది. మంత్ర ప్రభావం వెంటనే మన మీద పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రోజుకు 27 సార్లు చొప్పున, వీలుంటే 51 సార్లు చొప్పున చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని దోషాలు పోయి సర్వ విధాల కాలం మనకు అనుకూలిస్తుంది. కనుక సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరని నా యొక్క మనవి.